రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లపై తాను ఆగ్రహంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ విషయం ప్రధాని మోదీకి బాగా తెలుసని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో తాను ఆనందంగా లేనని, దీంతో భారత్ తనను సంతోషపరిచేందుకు ప్రయత్నించిందన్నారు ట్రంప్. అంతేకాదు, భారత్పై అతి త్వరలోనే భారీగా టారిఫ్లు పెంచే అవకాశం ఉందని మరో బాంబు పేల్చేశారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం. తన చమురు అవసరాల్లో 88% దాకా దిగుమతులపైనే ఆధారపడింది. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యా తన చమురును చవకగా విక్రయిస్తూ ఉండడంతో అక్కడి నుంచి భారీగా దిగుమతి చేసుకుంటూ వస్తోంది. అయితే కొన్నాళ్లుగా అందులో తగ్గుదల నమోదవుతున్నట్టు రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్లెర్ తెలిపింది. రష్యా నుంచి భారత చమురు దిగుమతులు నవంబర్లో రోజుకు 18.4 లక్షల బ్యారెళ్లు కాగా డిసెంబర్లో 12 లక్షల బ్యారెళ్లకు తగ్గినట్లు పేర్కొంది. ఇది గత 3 ఏళ్లలో అత్యల్పంగా పరిగణించింది. మోదీ చాలా మంచివారని చెప్తూనే టారిఫ్లు త్వరలో పెంచడం ఖాయమని స్పష్టం చేశారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500% సుంకాలు విధించాలని గతంలోనే అమెరికా టారిఫ్ బిల్లులో ప్రతిపాదించింది. అయితే భారత్పై అమెరికా ఎంత శాతం మేరకు టారిఫ్లు పెంచుతుందో అని వేచి చూడాల్సి ఉంది.